దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. బిషప్ రెవరెండ్ దేవదాస్ అయ్యగారు మన మధ్యలోకి రావటం ఎంతగానో సంతోషకరం. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగించుకుందాం. చప్పట్లు కొడదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికి వందనాలమ్మా. వందనాలు చెప్పని వాళ్ళు కూడా వందనాలు. అది అటు మర్యాద చెప్పండి. వందనాలు. చాలా సంతోషం, ఎందుకంటే మీతో కలుసుకోవటం ఇది 3వసారి అనుకుంటే ఇక్కడ రావటం. అంతేనయ్యా? 3వసారి ఇక్కడ రావటం. దేవుని కృపను బట్టి దైవజనులతో సమయలయ్య గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యా అట్లా 7వ వారం కూడికి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాము అని చెప్పారు అయ్యగారు. అలాగనే ఈ ఊరు రావాలంటే పెద్ద సాహసమే నాది. ఎందుకంటే మేము సహజంగా పండుకునేప్పటికీ నైట్ 1 గంట 2 అయిపోద్ది ప్రతిరోజు. నాకు 3 గంటలకు ట్రైను. పండుకుందామన్నా 11 గంటలకి 12 గంటలకు నిద్ర రాదు. పడుకునే టైం బయలుదేరి మళ్ళీ రైల్వే స్టేషన్కి 50 కిలోమీటర్ రావాలి, ఏలూరు. అక్కడ 3 గంటల ట్రైన్ ఎక్కితే విజయవాడ వచ్చి, విజయవాడలో ట్రైన్ ఎక్కడ దిగి ఇక్కడ నుంచి పాపం అయ్యగారు ఇక్కడ తీసుకొచ్చి, ఏది ఏమైనా ఎంత దూరమైనా ఎంత భారమైనా దేవుని పని చేయాలి. అది కాన్సెప్ట్. దేవుని సువార్త వినిపించాలి. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకని పిలిచి ఉన్నాడో అది ఆయనకే తెలియను. కార్యం చేసేది ఆయన. మరి ఇన్ని వారాలు ఏమేమి వాక్యం అన్నారో మీరు చెప్పాలి. ఇది 7వ వారం అన్నారు. 1వ వారం ఏ వాక్యం చెప్పారు అయ్యగారు చెప్పాలి. చెప్పండి చెప్పండి అమ్మా. మర్చిపోయారా? అంతేనా? 2వ వారం ఏ వాక్యం చెప్పారు అయ్యగారు? అమ్మా 2వ వారం రా. 3వ వారం ఏ వాక్యం చెప్పారు? 4వ వారం, 5వ వారం. సరే పోయిన వారం ఆఖరికి వచ్చేసా. పోయిన వారం ఏ వాక్యం చెప్పారు? ఓహో మంచి మాట చెప్పారు. వందనాలు రా మీకు. అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు 7వ వారం చెప్పేదాన్ని గుర్తుపెట్టుకోవాలా. 7 సార్లు కూడికి పెట్టాలి అని దేవుడు చూపించారని దర్శనం చెప్పారు. ఇది మనుషుల ఏర్పాటు కాదు, దేవుని ఏర్పాటు. ఈ 7వ వారంలో అద్భుతాన్ని చూడబోతున్నారు. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు 7 అనే సంఖ్యకి ఇంత బలము వచ్చింది? దేవుడిచ్చాడు. బైబిల్లో ప్రతిసారి 7 సార్లు 7 మార్లు 7 రోజులు అని రాశాడు. ఎందుకు 7వ రోజున దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు? మనుషుని ఈ ప్రపంచాన్ని చేయటం కోసం 6 రోజులు శ్రమపడి 7వ రోజు విశ్రమించినట్టుగా ఉంది. యాజకులు 7 ముందు నడవాలని రాస్తుంది. 7 మార్లు ప్రాకారం చుట్టూ తిరగాలని రాస్తుంది. ఎందుకు ఇలాగూ రాస్తుందో ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే తిరిగి నాకు 1 గంటకే ట్రైన్ కాబట్టి నేను 12:15కే ముగించాలని ఆశపడుతున్నా. ఈ తక్కువ సమయంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మాటలు వినాలని ఆశపడుతున్నా. ఓకేనా? వింటారా? ఏది ఏమైనా ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి మేలు జరగాలి, వచ్చిన వారికి దీవెన రావాలి. రైట్. బైబిల్లో నుంచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం. ఇప్పటికే చెప్పుకొని ఉంటారు అనుకుంటున్నా. 300 పేజీ నెంబరు. పేజీ నెంబర్తో సహా చెబుతున్నానమ్మా, త్వరగా తీయాలి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా అమ్మా
ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మొకాళ్ళ మధ్య ఉంచుకొనేను. తరువాత అతడు తన దాసును పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనబడలేదనగా ఇంకా 7 మార్లు పోయి చూడమనెను. 7వ మారు అతడు చూసి, ఇదిగో అరచేయి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నేను ఆపకుండానట్లు నీ రథం సిద్ధపరచుకోనమని చెప్పగా వాడిని పంపెను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలి వానతోనూ కారు మేఘము కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమును అతను నిలిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన స్తోత్రమునైన మాటలు వివరించిన శక్తి లేని పాపిని మన్నించండి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం నీ బిడ్డలకు కావాల్సిన వాక్యాహారం అందించి బలపరిచి మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు ఈ బైబిల్ సందేశం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు చెప్పుకొని ఉన్నారా ఎంత ఈ 7 రోజుల్లో? చెప్పేసుకున్నారా? చెప్పరామా? 7వ రోజు గురించి నేను 7వ విషయం చెప్తున్నా. ఇన్ని రోజులు ఏం చెప్పుకున్నారో మరి నాకు తెలియదు కాబట్టి 7వ రోజు జరగబోయే అద్భుతాన్ని గురించి చెప్తున్నా. ఇక్కడ ఏలియా ఉన్నాడు. ఆయన పేరేంటమ్మా? భక్తుని పేరు ఏలియా. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వర్షం లేదు ఆ ప్రాంతంలో, కొన్ని సంవత్సరాలుగా మంచు పట్టలేదు, భూమి మీద గడ్డి మొలిసే పరిస్థితి లేదు, అలాంటి కరువు తాండవిస్తూ ఉంది. అయితే దీనికి ముందుగా జరిగింది ఏంటంటే ఏలి అక్కడ బలమైన సూచక్రియ చేశాడు. ఎలాంటి సూచక్రియ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్య దేవతలు, ఇజ్రాయెల్ని పాలించు రాజు యెజబెలు అన్య స్త్రీ, దేవుని కార్యం చూడటానికి తన సేవకుని పంపించాడు. అయ్యా కొండపైకి ఎక్కి చూడు. ఒకసారి వెళ్ళి చూశాడు, సముద్రం వైపు చూశాడు. మీకు కూడా సముద్రం ఇక్కడ దగ్గరే ఉంది కదా, సముద్రం వైపు చూస్తే నాకేం కనపట్టలేదు అన్నాడు. 2వ మారు వెళ్ళి చూడమన్నాడు, ఏమీ కనపట్టలే. 3వ మారు వెళ్ళమన్నాడు, ఏమీ కనపట్టలే. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు? చాలామంది దేవుడు కార్యం చేస్తాడు, దైవ స్వరూపం అంటే అంత గొప్పది, పాస్టర్ గారు చాలా నిష్ట కలిగి ఉంటారు, ఏకాంత ప్రార్థన చేస్తారు, ఒక వారం పోతారు, ఏం జరగల. వీళ్ళు వచ్చి అంటారు, ఏదో అనుకొని వెళ్ళా, నాకేమీ ఏదో అనుకొని వెళ్ళి ఏం జరగంటే ఒక్క వారానికి నువ్వు వెళ్ళిపోతే జరిగిద్దా? వీడు కూడా 6 సార్లు వెళ్ళి నాకేం కనపడలేదు అన్నాడు. కనపడలేదు అన్నాడు లేదా? గట్టి చెప్పండి. మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో? ఏంటి ఓహో నా కాపర్ నాకు ఊపు లేదు నట్టు చూస్తున్నారు రుసూరు అనుకుంటా. ఆరు సార్లు వెళ్ళి ఏమి ఇచ్చాడు సమాధానం? నాకేమి. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాస జీవితంలో కంగారు పడితే కార్యాలు జరగవు. నిదానించి చూడుము, ప్రభు చేయు కార్యాన్ని కనులారా మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రభు కార్యం జరిగిద్ది, మనం వేచి చూడాలి, ప్రార్థన చేయాలి. ఆ ఏలి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మోకరించి అని రాస్తుంది, చదవండి అన్నమాట. మోకరించి తల ఎక్కడ పెట్టుకున్నాడు చూడండి. చదవరామ్మా, ఎంతసేపా అమ్మ? ఇప్పుడు చదివిన కాడరా. మొన్న ఒకరిని ఎగ్జామ్ పంపించా, ఓసారి పాస్ అయ్యాడని. పరీక్ష పేపర్లో ఏదో ఒక బిట్టు వచ్చిందంట, వీడు పాఠం మొత్తం రాశాడు. ఎక్కడో సాట ఉంటుందని కింద 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 చదవండి. అక్కడ కొద్ది పైన చదువు. 42వ వచనమా. ఆహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా. మీరు బాగా గుర్తించండి, ఆహాబు దేని మీద ఆలోచన ఉంది? భోజనం మీద ఆలోచన ఉంది. ఏలియాకి దేని మీద ఆలోచన ఉంది? ప్రార్థన చేయాలని ఆలోచన ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తులకి దేని మీద ఆలోచన ఉంటుంది? భక్తులకి దేని మీద ఆలోచన ఉంటుంది చెప్పరా?
ప్రార్థన మీద ఆలోచన ఉంటుంది, తిండి మీద ఆలోచన ఉంటుందా? ఒక ఆయన ఏమో భోజనం కోసం ఆశపడ్డాడు, రెండో ఆయన మనకి దేని మీద ఆశ ఉంది చెప్పండి, చెప్పరా? ప్రార్థన మీద ఆశ ఉండవు, ఎడ చేయాలా ప్రార్థన? నేను చూసా, ఇప్పుడు కళ్ళు తెరి చూసా, అందరు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరి చూసా, ఎవరైనా మోకారు ఎత్తారని చూసా, ఒక్కళ్ళు మోకారు ఇలా. నీవు ఇక్కడ మోకరించలేకపోతే ప్రభు కార్యాన్ని చూడలేవు. మోకాళ్ళ అనుభవం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ప్రభు వారు ముందుంటాడు. మోకాళ్ళ అనుభవం లేకపోతే కష్టం అమ్మా. ఆహాబు భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. ఏలియా తన ముఖమును కాళ్ళ మధ్య ఉంచుకొని ఏం చేస్తున్నాడు చదవండి, అదే మాట. నేల మీద పడిపోయాడు, ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడు. మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఏం చేస్తున్నాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడమ్మా? మోకరించాడు, తల నేలపై మోపాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్న ప్రభువా, నీ జనుల సంగతి ఏంటి నాయనా? వర్షం లేక, మంచు లేక, నీళ్ళు లేక, ఆశీర్వాదం లేక విలువెల్లాడిపోతున్నారు నాయన. నీ బిడ్డలు అలమటిస్తున్నారు నాయన. వాళ్ళు ఎవరో చేసిన పాపాన్ని నీ బిడ్డల్ని శిక్షించొద్దయ్యా, క్షమించి తిరిగి వర్షాన్ని కురిపించయ్యా అని మోకరించి భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం ఉంటుందో, ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో, ఎవరి కుటుంబంలో అయితే మోకాళ్ళ అనుభవం ఉంటుందో, వారి పట్ల దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడంతే. చేయడా కార్యం? ఆయన మోకరించాడు, తలపై మోకాళ్ళ నుంచి నేలకు మోపాడు, మోకాళ్ళ మధ్య తల ఉంచుకున్నాడు, ఏడుస్తున్నాడండి ఏలియా. విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసి చదువు. తన దాసుని పిలుస్తున్నాడు, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడయా. మెరక ఎక్కుతున్నాడు, పార చూస్తుంటే ఏమీ కనపట్లేదు అంటున్నాడు. మీరు ఇక్కడ కూడా గమనించండి, ప్రార్థన చేసింది ఏలియా, పార చూసేది శిష్యుడు. ఇక్కడ దైవజనుడు ప్రార్థనలు ఉంటున్నాడు, శిష్యుడు ప్రార్థన అనుభవం లేనివాడిగా. కంగారు ఎక్కువ శిష్యుడికి, ఏం కనపట్ల. విశ్వాస జీవితంలో నీ పట్ల అద్భుతం జరగాలంటే కంగారు తేరి చూడాలి. మీకు ఇక్కడ చెప్పలేదు కదా, ఏసన్న గారు మీకు ఈ ప్రాంతంలో సుపరిచితమే. ఏసన్న గారింటికి ఒక పెద్ద సేవకుడు వస్తున్నాడు. ఏసన్న గారింటికి ఒక పెద్ద దైవజనుడు వస్తూ ఉంటే ఆ పెద్ద దైవజనుడు పెరుగంటే ఇష్టం అంట. ఆ దైవజనుడికి ఏమంటే ఇష్టం? ఆ మేరక్తో చెప్పాక రేపొద్దున అయ్యగారు వస్తున్నారు, ఆయనకి ఏమంటే ఇష్టం? బెళ్ళ పెరుగంటే ఇష్టం, గట్టిగా తోడుకోవాలి. అక్క రేపొద్దున అయ్యగారు వస్తున్నారు, ఆయనకి ఏమంటే ఇష్టం? బాగా తోడుకోవాలి, చక్కగా చేయక్క అని చెప్పాడు మేరక్తో. చెప్పాడా? చెప్పాడా? అక్క ఆలోచన చేసింది, పక్క ఇలాంటి విశ్వాసంతో చెప్పింది, అమ్మా రేపొద్దున అయ్యగారు వస్తున్నారు, ఎర్రంపల్లి నుంచి అయ్యగారు వస్తున్నారు, ఆయనకి ఏమంటే ఇష్టం? గడ్డ పెరుగు కావాలి ఆయనకి. సాయంత్రం 8ంటికి పాలు కాసింది, 10ంటికి తోడేసింది, కాసేపు ఆరాలుగా 11ంటికి వెళ్ళి ఆ సల్లకవంతో తిప్పిందంట, తోడుకుందో లేదా అని. ఏం చేసింది? ఆ కర్ర పెట్టి తిప్పింది. 11ంటికి ఇంకా సరిగ్గా తోడుకోలేదు అనుకుంది. 12ంటికి మళ్ళీ తిప్పింది. తెల్లారులు తిప్పే పని మీద ఉందేమా. తెల్లారిపాటికి గడ్డ పెరుగు అయిద్దా, మజ్జిగ అయిద్దా? గడ్డి చెప్పండి. నిదానించి మెదలకుండా ఉంటే రేపు పొద్దున బిళ్ళ పెరిగి తినుడు ఆయన. వీళ్ళకి అనుమానం, జరిగిద్దంటవా జరగదంటవా? 7వ వారంలోకి వచ్చా, దేవుడు ఇప్పుడన్నా మా ఇంట్లో కార్యం చేస్తాడంటవా చేయడంటవా? ప్రశాంతంగా ఉంటే పెరుగు పదా తిప్పుతుంటే చెప్పండి. ఇక పద్దా తిప్పే పని మీద ఉండే చాలామంది విశ్వాసం జరిగిద్దంటవా? అక్క 7వ వారంలోకి వచ్చా, నాకు ఇంకా కార్యం జరిగిద్దంటవా? ఏమంటది? నేను 36 వారాల మట్టి వెళ్తాను గుళ్ళోకి, నాకేమైనా జరిగిందా అంటది. ఇక ఆ 7వ వారం ఆయనకి ఏమనిపిస్తుంది? 38 సంవత్సరాలు అంటే ఒకడికి రోగం వచ్చి ఎక్కడున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరం మట్టి ఉన్నాడు? యేసుప్రభు వయసు అంతా 33 మధ్యలో ఉంది, 33 సంవత్సరం కదా సుమారు. యేసుప్రభు వయసు ఎక్కువ, జబ్బు వయసు ఎక్కువ. ఎక్కడ కూర్చున్నాడు? మళ్ళీ మీరు బాగా అర్థం చేసుకోండి. కోనేరంటే చర్చి, గుడి దగ్గరే కూర్చున్నాడు. ఇట్టొచ్చిన వాళ్ళు అట్ట బాగుపడి వెళ్తున్నారు, వీడు మాత్రం బాగుపడ్డా?
గట్టి చెప్పండి. ఇట్లాంటి విశ్వాసం వచ్చింది. అన్నయ్య ఇక్కడ మంచి ప్రార్థన నిన్నాం, ఇట్టొచ్చిన వాళ్ళు అట్ట బాగుపడుతున్నారని విన్నాం, అసలు అయ్యయ్య గారు వాక్యం చెబుతుంటే రోగులు స్వస్థత పడ్డారని మేము విన్నాం అంటే ఈడంటా ఇది 38వ సంవత్సరం ఏడుకొచ్చి నేను బాగుపడ్డానా? ఏమంటున్నాడు? ఎన్నో సంవత్సరం నేను బాగుపడ్డానా? మళ్ళీ పైపెచ్చి అంటాడు ఎవరు నాకు సహాయం? ఎవరు నీకు చేయాలి సహాయం? ఎట్టొచ్చిన వాక్యము కోనేటిలో దూత నీళ్లు కదిలించినప్పుడల్లా రోగులు బాగుపడుతున్నారని అక్కడ వాక్యం రాస్తుంది. ఎంతోమంది స్వస్థత పొందు కుంటివాళ్ళు, గుడ్డివారు, ఓచకాల చేతులు గుంపులు పడి ఉంటే వాళ్ళందరూ బాగుపడ్డారు. వీడు మాత్రం మీకు అర్థం కాలేదా? కొంతమంది ఉంటారు గుడి రాయేసిన కాడికి నేనే ఉంది సాక్షి ఏం చెప్తారు, ఈ గుడికి పునాది వేసిన కాడికి నేనే ఉన్నా, నేను అప్పుడు ఎట్టున్నాను, నాకు అన్ని వెనకాల వచ్చిన వాళ్ళు. మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఇక్కడ ఉంచాలా తీసేయాలా చెప్పండి? ఈడు ఇక్కడ ఉండటం వల్ల వచ్చేవాళ్ళకి అడ్డుపడ్డా, అంతేనే కాదా? మీకు అర్థమైందా అర్థం కాలేదా? పైపెచ్చు ఒకరోజు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు కంప్లైంట్ చేస్తున్నారు, అయ్యా కోనేటిలో దూత నీళ్లు కదిలించడం నేను చూస్తున్నా, ఎంతోమంది బాగు చేయటం కూడా నేను, నన్ను ఎవరు దింపట్లా ఆడికి. ఎవరు దింపాలి చెప్పు? ఇక నిన్ను దింపాలి. అక్కడ ఎక్కడ దింపాలా? ఊరికి ఉత్తరంగా దింపితే సరిపోద్ది. ఇక కొంచెం జరిగిన 38 సంవత్సరాలు దాంట్లో పడతాడు కోనేటిలో పడ్డా ఏమి లేదండి, ఏళ్ళకాల భోజనం తెస్తున్నారు. మరి పక్షవాదులు ఎగలేడుగా శుభ్రంగా తింటున్నాడు. ఆడేమంటున్నాడు, ఏడా టయానికి భోజనం ఉంది, ఇబ్బంది ఏముంది, పని లేదు. యేసుప్రభు కంప్లైంట్ చేస్తారు, చాలా మంది వస్తున్నారు, నన్ను ఎవరు? యేసుప్రభు రే ముందు నీ పరిపెత్తుకో. ముందు యేసుప్రభు ఏమన్నాడు, నీ పరిపెత్తుకొని లేచి స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన వచ్చాడు, పరిపెత్తుకొని వెళ్ళాడు. చాలామంది జీవితాల్లో బాగుపడతారు అనుకుంటున్నారా? నీకు విశ్వాసం కలదానివైతే ప్రభు కార్యం కనలారా? ఆయనే చెప్తున్నాడు, చాలామంది బాగుపడటం నేను ఇక్కడ చూస్తున్నాను, కానీ నేను మాత్రం విశ్వాస జీవితంలో నీకు విశ్వాసం కావాలి. ఆత్మీయ జీవితం నీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు బాగుపడతారు. నాకు చక్కని సాక్షి చెప్పారయ్యా, మా స్థితి ఇది కాదు, కానీ అయ్యగారు ఒకనొక సమయంలో ఈ స్థలం మంది ప్రార్థన చేశారు, మేము ఇక్కడ ఇల్లు కట్టాము, పాలు పొంగినట్టు మా ఇల్లు పొంగింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కానీ మా కుమారుడు తప్పిపోయాడు, దేవుడు చూపించాడు, సరి చేసుకోలేకపోయాం, మా ఇంట్లో కీడు జరిగింది. చాలా విచారకరమైన సంగతే, చాలా బాధాకరమైన సంగతే. కానీ దేవుడు నీకు ఓదార్పు ఇవ్వాలి, ఆదరణ ఇవ్వాలి. ఇంకా ఆయనే చేయాలి, ఇచ్చేసిన మన వల్ల ఏమీ కాదు. అదే దేవుడు చెప్పినప్పుడే సరి చేసుకున్నట్టయితే దేవుడు ఇంకో కార్యం చేయాలని ఆశపడేవాడే. ఆయన ముందుగా చెప్పిన మనం సరి చేసుకోలేకపోవటం వల్ల జరగరాని కీడు ఇంట్లో సంభవించింది. చూడండి, అలా 3వ మారు, 4వ మారు, 5వ మారు, 6వ మారు వెళ్ళి చూసి ఏమీ కనపట్లేదన్నాడు. కానీ 7వ మారు వెళ్ళాడు. 7వ మారు వెళ్ళి అన్నాడు, అయ్యా నాకు అరచేయి అంత మేఘమే కనపడుతుంది. ఏమన్నాడు? గట్టి చెప్పండి. పెద్ద మేఘం కనపడుతుంది అన్నాడా? ఏమన్నాడు? అరచేయి అంత మేఘమే నాకు కనపడుతుంది, అరచేయి అంత మేఘమే కనపడుతుంది అంటే అన్నాడు, త్వరగా వెళ్ళిపో, భోజనం చేయి, మళ్ళీ వర్షం వస్తే నువ్వు వెళ్ళలేవు అంటే అరచేయి అంత మేఘానికి అంత వర్షం కురిసిద్దా? అరచేయి అంత మేఘానికి అంత వర్షం కురిసిద్దా? ఆ మాట చెప్పాడు, వెంటనే కారు మబ్బులు కమ్మేసినాయట. చీకటి కమ్మేస్తా ఉంది, భీకరమైన గాలి వస్తూ ఉంది, కదలలేనంత వర్షం పడిపోయేలాగుంది. ఎంత మేఘంలో నుంచి? దేవుడు నీకు కొంచెం ఉండ చాలు, దాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలడు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అరిచే అంత మేఘము దేశములో తిరగనంత వర్షం కురిసిందండి. కురిసిందా కురవలేదా? గట్టి చెప్పండి. ఎంత మేఘం? చాలామంది అనుకుంటారు, అయ్యా నాకు ఏమి లేదు నాయన, ఏమి లేదు నాయన. అక్కడ మేఘం ఉందా? ఆయన వెళ్ళినప్పుడు పుట్టించువాడు ఆయన. అరచే అంత మేఘమే. ఎంత మేఘం? అరచే అంత మేఘమే. అరచే అంత మేఘము ఎక్కటం చూశాడంతే. ఎన్నో మారు ఈరోజు దేవుడు ఇక్కడ కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా
ఆయన ఆశీర్వాదం దించబోతున్నాడు. ఎంత చిన్న దాంట్లో నుంచేనండి, కొద్దిగా దాంట్లో నుంచే ఆయన ఆశీర్వాదం వాళ్ళని ఆశపడుతున్నాడు. అరచేయంత మేఘమే ఎక్కి రావటం చూశాడు, కానీ అరచేయంత మేఘము ప్రయాణము సాగలేనంత వర్షం కురిసింది. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. అయితే ఆహాబు రథం మీద వెళ్ళిపోతా ఉంటే ఏలియా యెహోవా బలం చేత నడువు కట్టుకొని ఆహాబు కన్నా ముందు, స్తోత్రం చెప్పరా గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే కొంచెము దాంట్లోంచి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. నీకేదేదేదో ఉండాల్సినంత అవసరం ఏమీ లేదు. ఆయన కొంచెము దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడండి. చూడండి, అరచేయంత మేఘమేనంటే దేశాన్ని తడుపుతుందండి. ఎవరు పుట్టించింది మేఘం? కార్యం చేసేది ఎవరో? గట్టి చెప్పండి. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించబడద్దో అది నేను చెప్పే విషయం. ఏలే ఏం చేశాడమ్మా? గట్టి చెప్పండి. ఎట్టా సతికలపడి కదా, భాష పట్టి వేసుకుని కదా. మా సంఘంలో రానుంది, ఆ పేరు బేబమ్మ గారు. వరకు మీద పాపం చేసిందట మోకరించి. ఎక్కడ ఆయన కళ వస్తుంది, ఒక ఆయన పన్నెండు కళ వచ్చిందట. ఊడి కింద పడింది, నిజంగా పడింది. ఎక్కడ మోకరించింది? ఆయన మోకరించి ముఖము నేలపై మోగుతున్నాడు. ముఖము కాళ్ళలో పెట్టుకుని ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ప్రభువా, నా పట్ల కార్యం జరిగించిన ఆయన, నా దేశం పట్ల కార్యం జరిగించిన, నీ బిడ్డలు అలమటిస్తున్నారు నాయన. నీవు దయచూపకపోతే వర్షం ఎట్లా పడగలదు నాయన. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదకరంగా మార్చబడాలంటే ఎవరి దయ కావాలి? ఆయన దయ కావాలంటే మనం ఏం చేయాలి? ఎట్లా ప్రార్థన చేయాలి? అది మీకు చెప్పే సబ్జెక్ట్. అది నీవెప్పుడైతే మోకరించగలుగుతావో ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన చెవులు దాన్ని ఆలకిస్తాయి అమ్మా. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు అఫీషియల్గా ప్రార్థన చేయాలనే ఆలోచన తీసేయండి. అఫీషియల్గా ప్రార్థన చేయాలనే ఆలోచన పక్కన పెట్టేయండి. ప్రాణము మరణముగునంత తండ్రి వేదన చెందుతుంటే చెమట రక్తపు బిందుల వల్ల పడిందంటమ్మా. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే మొకాళ్ళుని ప్రార్థన చేసినట్టు క్లియర్గా యేసు ప్రభు అంతా ఆయనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీకు నిండా అరెకరం ఉండదు, గుడికి రారు, పనికి వెళ్ళరు. అరెకరం ఉండకపోయినా గుడికి రారు, పనికి వెళ్ళరు. ప్రార్థన చేయమంటే నువ్వు చేసుకో ఏంటంట, లేకపోతే నువ్వు చేయి. మరి నువ్వేం చేస్తా? ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, మరలా చెబుతున్నా, ఎవరైతే మోకాళ్ళ అనుభవంలో ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడమ్మా. మోకాళ్ళ అనుభవం లేకుండా నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావేమో, ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసి చూడు. ఆ అనుభవం వేరుగా ఉంటుంది. అద్భుతం. చూడండి, ఇక్కడ ఏలియా మోకరించి ఎంతో సేపు చేసినట్టుగా మనకు కనపట్టలేదు, కానీ ఆయన మోకాళ్ళుని తగ్గింపుతో ప్రార్థన చేశాడు. తగ్గింపు ప్రార్థన ఏం చేసింది తెలుసా? 7వ మారు పైకి ఎక్కంగానే ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నాడో, ఏ వర్షం కోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఈయన ఇంకా ప్రార్థన ముగించలేదు, కానీ మేఘము సముద్రం నుండి పైకెక్కటం చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు, నా కృషి చేత కాదయ్యా. ఇక ఆ సప్పట్లు కూడా మానేయండి. చాలు అయ్యారు ఆపండి. అది బాగా కొట్టారమ్మ సప్పట్లు, మీకు వందనాలు రా. చెబుతాను, అర్థం చేసుకోండి. ఎరుకో గోడలో 2 రథాలు తిరగగలిగినటువంటి ప్రాకారపు గోడలు. ఇజ్రాయేలు మోషే ప్రజలు నడవటం కోసం అవి అడ్డొచ్చినాయి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 6 రోజులు రోజుకు ఒక్కసారి మీరు తిరిగి ప్రార్థన చేయండి. ఇందా మోకరించి ప్రార్థన చేయమన్నా, ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నా? దాని చుట్టూ మరి మీ దైవస్వరూపులు ఎక్కువ అనుభవం ఉంటుంది. అటు ఇటు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మా సంఘంలో ఒక ఆమె పేరు సరోజిని. ఇట్లా కూర్చొని ప్రార్థన చేస్తాను, నిద్ర వస్తుందని చెప్పి తిరిగి ప్రార్థన చేయమన్నాం. తిరుగుకుండా కంపలోకి వెళ్ళింది. నుంచోని కూడా ఏమో నిద్రే పోతుంది. నాన్నగారు అన్నారు, నువ్వు ఇంకొని ప్రార్థన చేయన్నారు. గోడ కానుకొని ఇంకొని నిద్రపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? నిలువు మోకాలు రేయమన్నాం. నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. నిలువు మోకాళ్ళ మీద కూడా నిద్రపోతుంది. దీని పేరు నిద్రమోహం.
ప్రభు కార్యం చూడండి. 6 రోజులు రోజుకు ఒక్కసారి దాని చుట్టూ తిరిగి మీరు ప్రార్థన చేయండి. 6 రోజులు రోజుకు ఒక్కసారి దాని చుట్టూ తిరిగి ప్రార్థన చేయండి. 7వ రోజు 7 మార్లు దాని చుట్టూ ప్రదక్షిణ దాని చుట్టూ తిరగండి. 7వసారి ఆర్భాటముతో ఎట్లంట కేకలు వేస్తూ, ఎట్లాగా మౌనంగా ప్రార్థన చేయమనుందా, కేకలు ఏమనుందా, దేవుని స్తుతిస్తూ ఎట్లాగా పక్కోళ్ళకి కనపడకుండా, అంతేనా? అట్ట ఉందా బైబిల్లో? చెప్పండి. నా ముందు ఎట్లా ఉండాలి, కానీ నేను లేనప్పుడు చూస్తే రోడ్డు మీద ఈ చివరికి కేకైతే ఆ చివరి ఉడుకు పడుతుంది, ఈ చివరి కేకైతే ఏ చివర ఆ చివరున్న ఉలుకు పడుతుంది. ఎందుకని అంత నిదానం మాట్లాడతారేనా? ఆమె నోట్లో నోరు వేయకూడదు అనే పేరు ఉంటుంది, నాతో చెప్పని పర్వాలా. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మౌనంగా వందనాలు అయ్యారు మేము అనుకుంటాం, ఎంత భక్తురాలు అనుకుంటాం. ప్రార్థన చేయమంటే చేస్తారా? దేవుడు అన్నాడు, నీకు అక్కడ కాదు రావాల్సిన పేరు, మౌనం అక్కడ, కేక ఇక్కడ. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. ఏ కేక? ప్రార్థనలే కేక వేయి. 6 సార్లు మౌనం తిరుగుతున్నావు, 7వ రోజు 7 సార్లు గట్టిగా కేకలు వేస్తూ, తాళాలు వాయిస్తూ, ఆర్భాటముతోనూ గట్టిగా కేకలు వేస్తూ అరవండి, ప్రార్థన చేయండి, ప్రభువును స్తుతించండి. గడ్డ పొలుగు వేయకుండా, ప్రొక్కలైన రాకుండా, సుత్తు వాడకుండా ప్రాకారాలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువును స్తుతించే సమయంలో ఆర్భాటంతో ఆరాధన చేయాలి. ప్రభువును స్తుతించే ఆర్భాటంతో పాటలు పాడాలి, ఆర్భాటంతో చప్పట్లు కొట్టాలి, ఆర్భాటంతో తాళాలు వాయించాలి. అప్పుడు కార్యం. మనుషులు ప్రాకారాలు కోల్చలేడండి, ప్రార్థన ప్రాకారాలు ఏం చేసింది? గట్టి చెప్పండి. ఇందాక ప్రార్థన ఏం చేసింది? మోకాళ్ళ ప్రార్థన ఏం చేసింది? వర్షాన్ని. ఇక్కడ ప్రార్థన ఏం చేసింది? ప్రాకారాలు. ఏ కట్లు చేత బంధించబడి ఉన్నావో నీ కుటుంబంలో, నీవు బలమైన ప్రార్థన చేయగలిగితే, కేకలు పెట్టి ప్రార్థన చేయగలిగితే, అరిచి ప్రార్థన చేయగలిగితే, దేవుని స్తుతించగలిగితే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ కోటలు ఏమైపోతాయి? స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఎలాంటి బలమైన కీడున్నా సరే నీ ఇంట్లోంచి ఏమైపోతే వెళ్ళిపోద్ది ఉంటుందా? చెప్పండి. ఏం చేస్తే ఎట్టా ఎట్లా 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 ఎత్తారా? మరి ఎత్తారా? మనుషులకు వినబడినట్టు వీళ్ళని చూస్తారేమో, ఏమని అనుకుంటారేమో అని అనుకోకూడదు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు ఆయన. వేల సమూహంలో వెళుతున్నట్టు యేసు ఆగి అతని కనులు ముట్టి స్వస్థపరిచారు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. మౌనంగా ఉంటే కార్యం జరిగిందా? అరిచి కేకలు పెట్టి ప్రార్థన చేస్తే కార్యం జరిగిందా? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. బాధ కలిగినోడు తేలి గరిచింది అనుకుందాం కాసేపు. రే నువ్వు ఏడమ్మాకు అంటే ఆగుతాడా? మమ్మ కాదు ఏడమ్మాకు అయ్యా అంటే ఆగుతాడా? లోపల ఉన్న బాధ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? వెళ్ళ ఆడుతుంది. మై కాదు ఓ బిస్కెట్ తాగు అంటే ఆగుతాడా? ఆగుతాడా? లోపల ఉన్న బాధ ఏం చేస్తుంది? కేకలు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. నువ్వు ప్రార్థన అనుభవం నీలో ఉంటే మోకరించి ప్రార్థన చేయి. నువ్వు అనుకున్నది ప్రార్థన ముగించక ముందే కార్యం చేయగలుగుతావు. 7 మార్లు ప్రార్థన చేయి, 7వ మారు కేకలు పెడుతూ ప్రార్థన చేయి. ప్రాకారపు బలమైన ప్రాకారపు గోడలు కూడా గడ్డ పొలుగు వేయకుండా పడిపోయిన లేదా? చేత్తో పడేసారా? పడేయగలరు అసలే? దేని చేత సాధించారు? ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరుగా. కూసేపు మోకారు ఏమనండి, అయ్యగారు ఇంటికాడ పనుందని వెళ్ళిపోతారు. ప్రార్థన చేసే బ్యాచ్ కాదు. ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. ఏ అనుభవం నీలో ఉండాలి? మనుషులు ఉన్నారా లేదా వాళ్ళకి కనబడాలని కాదు నువ్వు చేయాల్సింది, నీ దేవుడు వినబడినట్లుగా ప్రార్థన చేయి. సిగ్గుపడాల్సిన అవసరం లేదమ్మా ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి సిగ్గుపడాలా? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలామంది సిగ్గుపడుతుంటారు. పాట పాడాలని సిగ్గు, ప్రార్థనకి వెళ్ళాలని సిగ్గు, బైబిల్ తీసుకెళ్ళాలని సిగ్గు, ప్రార్థన చేయాలని సిగ్గు, పాట పాడాలని సిగ్గు. కానీ దెబ్బలాడటం మాత్రం సిగ్గు శర్మ శివుని ఏమి ఉంటాయా? చెప్పరా? చెప్పనాము. కొంతమంది మేము అప్పుడప్పుడు సామాన్లు చూస్తూ ఉంటాం, అన్ని తెపాలాలు సొట్లైపోయి ఉంటాయి. ఈ తెపాలతో అక్కడ పడవ ఇక్కడ పడవ, బిందులు సొట్ల పోను, ఆళ్ళ కొట్ట ఎళ్ళ కొట్ట, ఆగమాగం అయిపోను. అప్పుడు సిగ్గు. ప్రార్థన చేయాల్సి వచ్చేప్పటికి ఏంటది? ప్రార్థన చేయాల్సి వచ్చేప్పటికి
ప్రార్థన జీవితంలో సిగ్గు ఉండకూడదు. ప్రార్థన, ధారాళమైన ప్రార్థన చేయి, స్తుతిస్తూ ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి, అరిసి కేకలు పెడుతూ ప్రార్థన చేయి. పాట పడేటప్పుడు గట్టిగా ఆర్భాటంతో పాడటం నేర్చుకో. చప్పట్లు కొట్టాలంటే చేతికి దెబ్బ తగులుతున్నావు పాడతారేంటి? చప్పట్లు కొడతారేంటి? జోరు అంట. నువ్వు చప్పట్లు బాగా కొడితే నీకు రక్త ప్రసరణ బాగా, గుండె జబ్బులు రావు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు చప్పట్లు బాగా కొట్టగలిగితే ఏ జబ్బులు రావు? రక్త ప్రసరణ బాగా తయారవుతాడు. చప్పట్లేదమ్మా, ఇది చప్పట్లే పడుతున్నాయా? ఏంటికి చప్పట్లో? ఆర్భాటముతో ఏం చేయాలి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఎప్పుడైతే ఈ అనుభవం కలిగి ఉంటారో, ప్రభు కార్యం చూశారో చూడలేదా? ఇజ్రాయెల్ ప్రజలు చూశారో చూడలేదా? ప్రాకారాన్ని స్వాధీనం చేసుకున్నారు లేదా? ఈరోజు ఏ బలమైన సమస్య నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ బలమైన సమస్య నిన్ను వేధిస్తుందో, ఏ బలమైన సమస్య నీకు ఆటంకంగా ఉందో, నువ్వు కేకలు పెట్టి ప్రార్థన చేయి, అరిచి విజ్ఞాపన ప్రార్థన చేయి. ప్రభా, ఈ సమస్య నాకు ఎందుకు, నువ్వు ప్రార్థన చేయి. కార్యం చేసి దేవుడు ఖచ్చితంగా కార్యం. మోకరించి ప్రార్థన చేయి. మొకాళ్ళ అనుభవంలోకి నువ్వు రా. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు, మంచు పడలేదని రాస్తుంది, కానీ అరిచి అంత మేఘం తడిపేసిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. 7వ మారు ఆయన ఎక్కినప్పుడు ఏం కనపడింది? అరిచేయంత. 7వ మారు ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు ఏం జరిగింది? ప్రాకారాలు. ఈ 7వ వారంలో దేవుడి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పుడే ప్రారంభించినాడు. నమ్మని స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ప్రభు కార్యం చేయాలంటే ఇంకొక చిన్న అనుభవం నేర్పి మీకు ముగించేస్తాను. సమయం ఇంకా 5 నిమిషాలు ఉంది. నా జీవితంలో జరిగింది. సంఘంలో జీవితం బాగుండేది, సంఘంలో ఎప్పుడైనా చెప్పుకున్నాం. నేను ఎక్కువ ఇంటి ప్లాన్లు చేస్తూ ఉంటా, చర్చి ప్లాన్లు ఇస్తూ ఉంటా. ఒక రోజున నేను ముసునూరు మండలంలో గోపవరం దగ్గర ఒక ఇంటి ప్లాన్ తీయడానికి వెళ్తే వాళ్ళు నాకు 4,000 ఇచ్చారు కానుక. నాకు ఎప్పటికప్పుడు దశమ భాగం తీయటం అలవాటు. ఎందుకంటే సమయలయ్య గారు నేర్పిన అనుభవం. సమయలయ్య గారు దశమ భాగం వెంటనే తీసి ఖర్చు పెట్టడం, పక్కన పెట్టడం ఆయన దానిలయ్య గారికి నేర్పారు. దానిలయ్య గారు ఒకరోజు అంటే మీటింగ్లో చెప్తుంటే నేను అప్పటి నుంచి వెంటనే దశమ భాగం తీయటం ప్రారంభించాను. నేను ఆ రోజున ఏం చేశానంటే 4,000 వాళ్ళు ఇస్తే 400 తీయాలిగా, చెప్పండి, తీయాలిగా. నేను సాయంత్రం ఇంకో చోటకి వెళ్ళాలి, ఇంకొక ప్లాన్ తీయటానికి. నేను అనుకున్నా అక్కడ ప్లాన్ డబ్బులు వచ్చిన తర్వాత అవి కలిపి తీద్దామని ఇట్ల ముందు ఫోన్పేలు వేసా. ఈ 4,000 ఏం చేసి బ్యాంకులో వేసేసుకున్నా. నాకు ఎట్టో సాయంత్రం 5,000 వస్తాయిగా, అంతే కదా అని నమ్మకం ఏం చేశా, బ్యాంకులో వేసుకున్నా. నరసింహరావుపాలెం వెళ్ళా. అక్కడికి వెళ్ళి ప్లాన్ తీస్తే ప్రార్థన చేయండి అయ్య గారు అన్నారు. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే నాకు తెలియదు 200 సందా పెట్టారు. ఎంత పెట్టారు సందా? 200. నాకు వెళ్ళటానికి పెట్రోల్కి ఎంత, నేను దశంభాగం తీస్తే ఎంత. నేను అప్పటి నుంచి అందుకని సందా కళ్ళు మూసుకొని దయచేసి అర్థం చేసుకోండి. అంటే విషయం చెప్తాను, అర్థం చేసి. ఇందాక నేను 400 దేవుడు తీయటానికి ఆలోచించా. నాకు వచ్చే 5,000 ఏమైపోయినప్పుడు ఏమన్నారు? నా బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు. నా ముఖం అంతా చెమట పట్టిపోతుంది. అసలే ఎర్రముఖంగా కందిపోయింది, అసలే కనపట్టలేక ముఖం అంతా కందిపోయి ఏంటి ఉసూరు వంట కూర్చున్నా. నేను అటు చూస్తే పాటలు గట్టిగా పాడుతున్నారు. దేవదాస్ గారు బాగా ఆరాధన చేస్తారు, రమ్మన్నారు. ఆరాధన లేదు, ఏం లేదు. నాకు ఆడ పాట వెళ్తే పాట గుర్తురాట్లా, డబ్బులు గుర్తొస్తున్నాయి. నా డబ్బులు ఎంత పోయినాయి? అక్కడ 4,000 5,000 పోయినాయి. రేపు వచ్చే 10,000 ప్రభువా క్షమించిన ఆయన, నేను చేసిన తప్పేనా ఆయన అని అక్కడే గ్రౌండ్లోనే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా. ప్రభు వాళ్ళ మనసు మార్చున ఆయన, నేను దొంగతనం చేశాను ఆయన, క్షమించిన ఆయన, నీది నీకు కట్టేస్తాను అన్న. ఈ ప్రార్థన జరుగుతూనే ఉంది. నా బాధ నాదే, ఎవరు పడుచుకునే వాళ్ళు లేరు. స్తుతారం చేసి కిందకు వచ్చి కుర్చీలో మౌనం కూర్చున్నా. 10:30కి ఫోన్ చేశారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? 10:30కి ఫోన్ చేసి అయ్యగారు పొద్దున్న 6 వచ్చేయండి అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడ సరి చేసుకుంటే దేవుడు అక్కడ వాళ్ళని ఇందాక వద్దన్నారు 8:30కే, పొద్దునే అన్నారు 6 గంటలకే. ఓహో, అంటే దీంట్లో ఎంత వచ్చే ధన అనేది ఆగిపోతుందా? ఎవరు ఆపారు? నేనే ఆపా. దేవుడు ఆపారు అంటారా? దేవుడు ఇవ్వాలని ఆశపడ్డా కదా. రేపు 2 ఇళ్ళు చూపించింది నాకు. నేనేం చేశా? దేవుడికి ఇప్పుడు తీస్తే ఈ అకౌంట్లో తగ్గుతాయి ఎవరని సాయంత్రం చేద్దాం అనుకున్నా. అసలు టోటల్గా 15,000 బ్లాక్ అయిపోయింది. అయిపోయినా లేదా? చెప్పండి అమ్మా, చెప్పండి రో. ఇప్పుడు ఎవరిని అడిగితే ఎవరు ఎత్తారు చెప్పు? ఎత్తారా?
నేను ఆ గ్రౌండ్లో ఉంచి 2 చేతులు ఎత్తి తీర్మానించి ప్రభా నన్ను క్షమించిన ఆయన, ముందే తీసి ఖర్చు పెడతాను ఆయన, ముందే తీసి ఖర్చు పెడతాను ఆయన అని అక్కడ వాళ్ళందరూ ఆ కోట సోయిలో ఉంటే నేను ఈ కోట సోయిలో ఉన్నా. 10:30కి ఫోన్ వచ్చింది, అయ్యగారు పొద్దున్నే రండి అన్నారు. నేను అన్న ఇందాక రావద్దన్నోగా అన్న, ఇందాక రావద్దన్న లేదులేండి అయ్యగారు వచ్చి రేపు పొద్దు కొద్దిగా సరి చేయాల్సింది అయినా సరి చేద్దరు కానీ ఇవాళ తీసింది కూడా వస్తా. 6 గంటల కోసం నా కూటమి అయ్యేపటికి మొత్తం నైట్ 1 గంట అయిపోయింది, భోజనాలు అయ్యంతా అయిపోయి అయ్యగారులతో మేము మాట్లాడినప్పుడు 1 గంట అయిపోయింది. నేను నిద్రపోలే, ఆ టైం బయలుదేరా. వాళ్ళు అన్నారు 100 కిలోమీటర్లు ఏం ప్రయాణం చేస్తామంటే 100 కిలోమీటర్లు ఇప్పుడు ప్రయాణం చేయకపోతే పొద్దున వచ్చే 10,000 ఆగిపోతాయి. నిద్రని చూడొద్దు, బండి తోలుకుంటే నిద్రపోతున్నా. అయినా సరే తెల్లారు 6 గంటలకు అక్కడికి వెళ్ళిపోయా. ఈ లోపల వాళ్ళు చెప్పారంట పక్కన అయ్యగారు వస్తున్నారు అని చెప్తే వాళ్ళన్న మా ఇల్లు కూడా చూడాలన్నట. ఆయన ఊరికినే చూడ్డమ్మా అంటే అటు వీళ్ళు ఆయన ఊరికినే చూడడం, అట్టు వచ్చినా కానీ మెలకుండా అటు చూసి వెళ్ళిపోతాడు తప్ప నేను ఎక్క కూడా ఏం చేయాలంటే ఆయనకి ఇవ్వాల్సిన ఇస్తే చూస్తాను సాహిగా నేను కూడా ఇస్తాను. నేను కూడా వాళ్ళకి 2-3 పోయారంట. వాళ్ళు నాకు తెల్లారు రావాల్సింది అంత 10,000 రావాల్సింది. నేను ఇక్కడ సరి చేసుకున్నా, ఈ రాత్రికాలం మందు సరి చేసుకుని దేవునికి ఇవ్వాల్సిన తీసి పొట్లం కట్టేపటికి తెల్లారి వెళ్ళి 2 నెలల ప్లాన్ తీసి వాళ్ళు 10,000 ఇచ్చారు. పక్కన ఇంటి చూడటానికి 2 ఇళ్ళు తీసుకెళ్ళాలి, 2,000 4,000 ఇచ్చారు. నాకు రావాల్సింది అంతా నిన్న రావాల్సింది కూడా ఇవాళ దేవుడు అక్కడ ఆగిపోయినాయి. మీకు అర్థమైందా? అక్కడ ఆగిపోతూ సూర్యమోని మొహం పెట్టుకుని వచ్చా. అక్కడ నాన్న దేవుడు ఇక్కడ ఇప్పుడు ఏం చేసా, ముందే తీసా. అంటే దెబ్బతాలంతా బుద్ధి రాదా? మా ఇంట్లో ఒక కోడి పెట్ట ఉంది, మీకు చెబుతున్నా. మేత వేసేది నేను, నీళ్లు పెట్టేది నేను, దాన్ని కప్పెట్టేది నేను. గుడ్డమ్మ ఇంటి అది భిక్షం గారి ఇంట్లో పెడుతుంది. ఎక్కడ పెడుతుంది చూసాను 4 రోజులు. గుడ్డి ఆడ పెడుతుందని గమనిస్తే ఇంటికాడ పెడుతుంది. ఈరోజు పొద్దున్న లెగదీలే, ఒక దెబ్బ వేసి దీనికే తీసా. కమ్మైతే ఇక్కడ గుడ్డు పెట్టింది. దాన్ని దెబ్బ తాలింది ఎవరాలా? ఏం రాలా? ముందే ఆడ పెడితే నేను కొట్టండు కదా అని. నేను ముందే 400 తీస్తే 14,000 ఆగే కావుగా, అవునా కదా? చాలామంది ఏంటంటే లెక్కలు రాసుకుంటున్నాం అయ్యారు, తర్వాత తీద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు తీస్తావు? వెళ్తుందా అబ్బాయి? ఇది వెళ్తుందా అబ్బాయి? ఊరు వెళ్తాం.